విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు పుణ్యగిరి దేవస్థానం పర్యాటక ప్రాధాన్యం ఉన్నప్పటికీ తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్, వైద్యం, విద్య, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, చెరువుల ఆక్రమణ వంటి అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను సామాజిక బాధ్యతతో చిప్పాడ శేషగిరిరావు, చిరంజీవిరాజు, హరి ఏవన్ టీవీ దృష్టికి తీసుకురాగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. టూరిజం హబ్కి ప్రధాన కేంద్రంగా ఉంది. కానీ శృంగవరపుకోట పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శృంగవరపుకోట ప్రధాన ఆధారం ఆనుకొని చాలామంది వ్యాపారస్తులు రోడ్డును ఆక్యుపై చేసి దాని వ్యాపారం చేసుకుంటారు. కానీ శృంగవరపుకోటలో వ్యాపారం చేసుకోవడానికి రెండు ప్రధాన కేంద్రాలు ఆల్రెడీ పంచాయతీ వారికి తెలుసు. అది పాత బస్ స్టాండ్, ఒక మార్కెట్, అదేవిధంగా ప్రకాశం మార్కెట్ రెండు ఉన్నాయి. వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ అక్కడికి పంపించకుండా వీళ్ళు ప్రధాన రహదారిపైన వ్యాపారం చేసుకుని పాదాచారులకి ఇబ్బంది కలిగే విధంగా నడవడానికి కారణం ఏంటి? అది ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు శృంగవరపుకోట నుంచి వెళ్ళే పర్యాటకులు కానీ, పాదాచారులు కానీ, ఇప్పుడు కాలేజీలు కూడా అటు సైడే ఉన్నాయి. ఈ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ కానీ, విద్యార్థులు కానీ సాయంత్రం మార్నింగ్ వెళ్ళే టైంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మీరు ఢిల్లీలో చూస్తారు, జంజీ అనేది తలుచుకుంటే మార్పులు సంభవిస్తాయి. కావున నేను శృంగవరపుకోట అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పెద్దలకు అందరూ చెప్పేది ఒకటి, సామాజిక బాధ్యతతో ఉండాలి. ఒక ప్రభుత్వ అధికారి అనేవాడు ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయాలి, అది ఆయన బాధ్యత. అంతేగాని ఆయన రాజకీయ నాయకుల్లో ఇంట్లో కూర్చుంటుందంటే జరగదు. మనకున్న రెవెన్యూ సమస్యలు కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎస్కోడికి మీకు చెప్తే సిగ్గుచేటు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు యువతి గ్రౌండ్ లేదు. మీ ఇష్టం, మీరు ఏ ఛానల్ అయినా డిస్కస్ చేయడం రెడీగా ఉంటాను. గ్రౌండ్ లేదు. ఏమేనంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటారు. అంటే ఇది పంచాయతీ లక్షలు ముడి పెడతారు. అయ్యా గ్రౌండ్ చేసి ఓట్లు వేయండి అని. ఇక్కడ శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం నుంచి వచ్చే ప్రజలు రాకపోకలు ఇక్కడ మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా అంతరాయం కలిగి అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ రావడానికి